హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి 10 months ప్లస్ బేబీస్కి చికెన్ రైస్. సో ఇలా చేయాలో చూసేద్దాము. దానికైతే చిన్నగా కట్ చేసుకున్న చికెన్, టమాటోస్, పొటాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి కావాలి. సో ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్న పర్వాలేదు, 2 వేసుకున్న పర్వాలేదు. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అది చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలిపేసేయండి. దాంట్లోనే కరివేపాకు వేసేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసేసి కలిపేసేయండి. దాంట్లోనే మనం వెల్లుల్లి ఒక 3 పుట్టు తీసేసుకొని కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. సో దాని తర్వాత చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా క్లీన్గా నీట్గా అవుతుంది చికెన్. సో ఆనియన్స్కి ఉన్న పవర్తో చికెన్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మంచిగా కడిగి పెట్టుకుని చికెన్ ముక్కలు వేసేసుకొని కలిపేసుకోండి. ఒక 2 to 5 minutes ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. దాంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకోండి. సో అలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవన్నీ ముక్కలన్నీ. కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, సో బియ్యము అవి కూడా వేసేసుకోవాలి. దానికంటే ముందైతే మనం మిరియాలు ఒక 4 మిరియాలు దంచి పొడి చేసేసుకొని వేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని కలిపేసుకొని వాటర్ వేసేసుకోండి. వాటర్ అయితే ఎక్కువగానే వేసుకోండి, మంచిగా ఉడకాలి కాబట్టి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కలిపేసేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 విజిల్స్ అయితే పెట్టేసేయండి. ఈజీగా ఉడికిపోతుంది, అంతా మెత్తగా మంచిగా ఉడికిపోతుంది. సో అలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసేయండి. ఒక 10 విజిల్స్ అయితే ఉంచండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. పిల్లలకి ఇట్లా పెడితే అలవాటు అవుతుంది చికెన్ అయినా నాన్ వెజ్ అనేది. సో చూడండి, ఆఫ్టర్ 10 విజిల్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది రైస్, చికెన్, టమాటోస్, పొటాటోస్ అన్నీ ఉడికిపోయినాయి చూడండి. సో దాన్నంతా ఒక గిన్నెలో తీసేసుకొని స్పూన్తో మాత్రమే స్మాష్ చేయాలి. మంచిగా స్మాష్ అయిపోతుంది చూడండి. దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. చాలామంది మిక్సీ పడుతూ ఉంటారు. సో మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువగా వేసేసుకొని విజిల్స్ ఎక్కువగా పెట్టేస్తే సరిపోతుంది. మంచిగా పేస్ట్ ఇట్లా రెడీ అయిపోతుంది. మెత్తగా స్మాష్ చేసుకొని పిల్లలకి పెట్టేసేయడమే. ఎప్పుడైనా బేబీస్కి మనం టేస్ట్ చూసి పెట్టాలి. ఎప్పుడైనా చికెన్ అయితే ఉడికిపోయింది చూడండి. ఎందుకంటే బేబీస్కి తినగలుగుతారా, టేస్ట్ ఉందా, ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసి తర్వాత పిల్లలకి పెట్టాలి. చూడండి, మా పాప అయితే తింటుంది. నేను టేస్ట్ చేసిన తర్వాతనే మా పాపకు పెడతాను. సో టేస్టీగా చాలా బాగుంది. ఆ మిరియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వాటి టేస్ట్ అన్నిటినీ బాగా వచ్చింది. సో మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.